ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై క్షీరాబ్ది ద్వాదశి విశిష్టతను, కార్తీక మాస వైభవాన్ని తెలియజేసేందుకు మన ముందుకొచ్చారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు. వారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. వారిని ప్రవచనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। उमामहेश्वराभ्यां नमः। तुलसी दामोदर स्वामिने नमः। పరమశివుడు సంధ్యానృత్యం ఆచరించేటటువంటి ప్రదోష వేళ పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, విద్వాంసులు, భక్తులు, అశేషమైనటువంటి భక్తజనులు అందరూ వేంచేసి ఉన్న ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి రచన టెలివిజన్ కుటుంబానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ భక్తిపూర్వకమైనటువంటి ప్రణామాలని సమర్పించుకుంటున్నాం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఏనాటికి ఆనాడు ఇలాగే చెప్తామేమో అని అనుకోవచ్చు, కానీ నా కార్తీక సమో మాసం, కార్తీకంతో సమానమైనటువంటి మాసం. నా కార్తీక సమో మాసో, కృతయుగంతో సమానమైనటువంటి యుగం కానీ, గంగానదితో సమానమైనటువంటి జలం కానీ, అటుపైన వేదంతో సమానమైనటువంటి శాస్త్రం కానీ లేదు అని ఆర్యోక్తి. ఎందుకు అంటే మనకున్నటువంటి 12 మాసాల్లోనూ కార్తీక మాసం అన్నది అటు శివుడికి ఇటు కేశవుడికి, ఇంకా ఆ పేరు తన పేరుతో వచ్చింది కదా కార్తీకమని, అటువంటి కార్తికేయుడికి అనగా సుబ్రహ్మణ్య స్వామికి, సుబ్రహ్మణ్య స్వామి అంటే పరమమైనటువంటి జ్ఞానస్వరూపుడు, అందరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనది. ఎందుకండి దేవతలకు ఒకరోజు ప్రత్యేకంగా ప్రీతిపాత్రంగా ఉంటుంది అంటే, ఆ సమయంలో గనక వాళ్ళని తలుచుకుంటే వారు సిద్ధంగా ఉంటారు అనుగ్రహం చూపించటానికి. ఎప్పుడైనా సరే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో రాత్రి హాయిగా నిద్రపోయి విశ్రాంతి తీసుకుని శారీరకమైన మానసికమైన విశ్రాంతి లభించిన తరువాత ఒక మనిషికి ఉండేటటువంటి మనసులో ఉండే తాజాతనం అలిసిపోయి రాత్రి నిద్రపోబోయే ముందు ఉండదు కదా. ఇది దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం. అందువల్ల ఈ సమయంలో వారి మనసు చాలా ప్రసన్నంగా ఉంటుంది. ప్రసన్నం అంటే అడిగింది అడిగినట్టు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి స్థితి. అలా ఉన్నటువంటి ఈ సమయంలో ఒక పక్క మనం శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఎక్కడ విన్నా మనకి రుద్ర నమక చమక పురుష సూక్త శ్రీ సూక్త మన్యు సూక్తాల ఘోష వినపడుతూ ఉంటుంది. పంచాక్షరీ మంత్ర జపం వినపడుతూనే ఉంటుంది. మరొక పక్క విష్ణు సహస్ర నామ పారాయణలు మనకి కనపడుతూనే ఉంటాయి. ఎందుకంటే శివకేశవులిద్దరికీ ప్రధానమైంది. దీనికి కారణం కార్తీక మాస ప్రారంభమే గోవర్ధన పూజతో మొదలవుతుంది. అటుపైన
గోపాష్టమి అంటే కృష్ణుడు మొట్టమొదటిసారి 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు చేతిలో కర్ర బుచ్చుకుని గోవుల్ని తోలుకోవడానికి బయలుదేరి వెళ్ళినటువంటి రోజు. అటుపైన మళ్ళీ కనపడుతూ ఉంటుంది గోవత్స ద్వాదశి, గో త్రిరాత్ర వ్రతం అనేటటువంటివి. ఇవన్నీ కూడా విష్ణు సంబంధమైనటువంటి ప్రాధాన్యాన్ని మనకి తెలియచెప్పేది. వాటిల్లో మరీ ప్రధానమైనటువంటిది ఏమిటంటే క్షీరాబ్ది ద్వాదశి. సంవత్సరంలో ఉండే 24 ఏకాదశుల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటిది ఈ ప్రబోధన ఏకాదశి అని చెప్పబడే కార్తీక శుద్ధ ఏకాదశి. కారణం ఏమిటి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకి ఉపక్రమించినటువంటి కాలస్వరూపుడైనటువంటి నారాయణుడు నిద్ర పూర్తయి కన్ను తెరచి మెలకువ తెచ్చుకుంటున్నటువంటి సమయం ఏది అంటే కార్తీక శుద్ధ ఏకాదశి. అందుకే దీన్ని ప్రబోధన ఏకాదశి అంటే ఆయన లేచాడు, లేచి బయటికి వచ్చాడా, అవన్నీ తర్వాత మళ్ళీ వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరుచుకుని బయటికి రావడం తర్వాత జరుగుతుంది. ముందు జరిగేది ఇది. ఇప్పుడు మెలకువ రాగానే మనస్సు హాయిగా, సంతోషంగా, ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో అందరూ సిద్ధంగా ఉంటారు. ఎందుకని అంటే ఆయన మెలకువ తెచ్చుకోగానే ఆయన కంటికి వెలుగు కనిపించాలని చెప్పి పాల సముద్రం అంతా కూడా దీపాలు వెలిగించి దేవతలు, మునులు, ఋషులు అందరూ సిద్ధంగా ఉంటారట. ఎక్కడున్నాడు ఈయన? పాల సముద్రం మీద శేషపాన్ప మీద పవళించి యోగ నిద్రాముద్రితుడై ఉన్నాడు. ఇదంతా కూడా మనం జాగ్రత్తగా గమనించి చూసినట్టయితే పైకేదో కథల రూపంలో ఉన్న వీటికి వెనకాల అనేకమైన తాత్విక అంశాలు ప్రతీకాత్మకంగా మనకి చెప్పబడుతున్నాయి. పాలసముద్రము, శేషుడు, ఆ పైన యోగ నిద్ర అంటే కుండలిని అధిపతి, ఈ విశ్వము, విశ్వాంతరాళము అనేటటువంటి అనేకమైన ప్రతీకలు దీంట్లో మనకి కనపడుతూ ఉంటాయి. అలా ఉన్నటువంటి ఈయన మెలకువ తెచ్చుకోగానే కనపడాలి. మనం చూడండి, రాత్రి నిద్రపోయేటప్పుడు అతి చిన్నైనటువంటి ముత్యమంత దీపం పెట్టుకుంటాం రాత్రిపూట. మెలకువ రాగానే ఏం చేస్తాం? మళ్ళీ కళ్ళు బాగా కనపడాలి, పరిసరాలన్నీ తెలియాలి అని స్పష్టత కోసం పెద్ద దీపం పెట్టుకుంటాం. కొంచెం వెలుగు ఎక్కువ కావాలనిపిస్తుంది. ఆ విధమైనటువంటి వెలుగుని అందించే ప్రయత్నమే దేవతలందరూ చేశారు. దానికోసమే అక్కడ చక్కగా పాల సముద్రం మీద దీపాలు వెలిగించారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే మనలాంటి వాళ్ళం, పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి భూలోకంలో ఉన్న మానవులు దీపాలు వెలిగించవలసినటువంటి అవసరం కనపడుతుంది. కానీ అక్కడ జరిగింది ఏమిటి? ఈ దేవతలు, మునులు, ఋషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తేజోమయ స్వరూపులు గనక వీళ్ళందరూ అక్కడ చేరి ఉంటే వాళ్ళే నిజానికి పెద్ద వెలుగులు. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దీపం, ఒక్కొక్క దేవత ఒక్కొక్క దీపం, ఒక్కొక్క ముని ఒక్కొక్క దీపం. దేవతలందరూ, దేవలోకంలో ఉన్నటువంటి వారందరూ అలా చేరి ఉన్నారు. అటువంటి దీపాలతో మిలమిలా మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉంటుంది ఈ పాలసముద్రం. అందుకే దీనికి ఏమన్నారంటే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అన్నారు. అంటే పాలసముద్రంలో వెలుగులు నింపేటటువంటి ద్వాదశి. సాధారణంగా మనం ఎప్పుడూ కూడా ఏకాదశికి ప్రాధాన్యం ఇచ్చినంతగా ద్వాదశి గురించి పెద్దగా పట్టించుకోం. ఏకాదశి అన్నప్పుడు ఎందుకు దానికి ప్రాధాన్యం ఉంటుంది? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని నడిపించేటటువంటి మనస్సు ఏకోన్ముఖంగా ఉండి మనసు, శరీరావయవాలు చెదరకుండా చేస్తున్న పని మీద మనసు కేంద్రీకరించడానికి అనుకూలంగా ఉండేటటువంటి సమయం ఏకాదశి. ఎందుకంటే మన మనస్సు మీద చంద్రుడికి ఆధిపత్యం ఉంది గనక చంద్ర కళలను అనుసరించి మన మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది గనక చక్కగా ప్రవర్తించడానికి అనుకూలమైనటువంటి కాలం ఇది ఏకాదశి. దీనికి ఏకాదశి నాడు మనస్సులో ఇంద్రియాలని, కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని లయం చేసి ఉంటే ఆ మనసు వెళ్ళి 12వదైనటువంటి బుద్ధిలో లయమైనటువంటి కాలం ద్వాదశి. అందుకే ఏకాదశికి ఎంతటి ప్రాధాన్యం ఉందో ద్వాదశికి అంతటి ప్రాధాన్యమే మనకి కనపడుతూ ఉంటుంది. అటువంటి ప్రధానమైన ఈ ద్వాదశి నాడు మనం చేసేటటువంటి కార్యక్రమాలు కొన్ని సంప్రదాయబద్ధంగా ఉండేవి కొన్ని కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఒకటి ప్రదోష వేళ అంటే సంధ్యా సమయంలో తులసి దగ్గర అనేకమైనటువంటి దీపాలు. అంటే ఆనాడు ఏ రకంగా అయితే
పాల సముద్రం మీద అన్ని దీపాలు వెలిగించి వైకుంఠానికి ముందు పెట్టబడి ఉంటాయో అన్ని దీపాలు పెట్టిన దానికి సంకేతంగా మన ఇంట్లో ఉన్న తులసి ముందు అన్ని దీపాలు పెట్టేటటువంటి సంప్రదాయం మనకు అనాదిగా వస్తుంది. అంటే కార్తీక మాసంలో సూర్యోదయానికన్నా ముందు తులసి దగ్గర దీపం పెడతాం. అంటే మనం ఎన్ని గంటలకు నిద్రలేస్తామన్నది మన చురుకుతనాన్ని బట్టి ఉంటుందనుకోండి. ఎప్పుడు అంటే తులసి దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసుకుని దీపం పెట్టి అమ్మకి పూజ చేసి అయిన తర్వాత కృత్తికా నక్షత్రాలకి నమస్కారం చేసుకోవాలి. మరి అంత కార్యక్రమం నిర్వర్తించడానికి ముందుగా మనం ఎప్పుడు లేవాలనేది నిర్ణయించుకుని అప్పుడు లేచి స్నానం చేసి తులసి దగ్గర దీపం పెడతాం. ఎందుకంటే సూర్యోదయం తర్వాత తులసి దగ్గర దీపం పెట్టినట్టయితే అది దామోదరుడికి చెందదు, అది శివుడికి చెందుతుంది. సూర్యోదయానికి ముందు పెట్టేటటువంటి దీపం మాత్రమే కార్తీక దామోదరుడికి చెందుతుంది. కార్తీక మాసంలో విష్ణువుకి కార్తీక దామోదరుడు అనేటటువంటి నామం ఇవ్వబడింది. దామోదరుడు ఆయనకు కృష్ణుడికి ఉన్నటువంటి నామాల్లో ప్రధానంగా చెప్పబడే నామాల్లో ఒకటి దామోదర నామం. అటువంటి కార్తీక దామోదరుడికి తులసికి కళ్యాణం చేసేటటువంటి సంప్రదాయం అనూచానంగా వస్తూ ఉంది. ఎందుకు తులసికి కళ్యాణం చేయాల్సినటువంటి పని అంటే నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు ఎక్కడికి చేరుకుంటాట అంటే తులసి వనానికి చేరుకుంటాట, బృందావనానికి. అంటే బృందావనం ఆయనకి చాలా ఇష్టమైన ప్రదేశం కనుక తులసికి నారాయణుడికి మనం కళ్యాణం చేస్తూ ఉంటాం. వీటిని వివాహం అనే పదం వాడడం. కళ్యాణం అంటే వారి యొక్క కలయిక వల్ల వారికే కాక లోకానికంతా మేలు కలుగుతుంది కనుక దీన్ని కళ్యాణం అనేటటువంటి పదంతోనే వాడతాం తప్ప పెళ్ళి, వివాహము, పాణిగ్రహణము అని పెళ్ళికుండే పర్యాయ పదాలు ఏవి ఈ దేవతామూర్తుల కళ్యాణాలకు మనం ఉపయోగించడం కనపడుతూ ఉండదు. అలా తులసి కళ్యాణం తులసితోనే చేయడానికి కారణం ఏమిటి అంటే తులసి గోలోకంలో రాధాదేవి చెలికత్తల్లో ఒకతే. ఒకసారి ఎప్పుడో కృష్ణుణ్ణి చూసి ఆవిడ ఇష్టపడినటువంటి సందర్భంలో రాధాదేవికి కృష్ణుడు తన సొత్తు కాకపోతే భరించగలిగేటటువంటి ఓర్పు లేదా ఒక్క విషయంలోనే ఆవిడకి ఓర్పు ఉండదు. ఎవరైనా కృష్ణుడి వంక చూసినట్టు కానీ కృష్ణుడు ఎవరి వంక అన్నా చూసినట్టు కానీ గమనించిందంటే ఈవిడికి అసలు ఓర్పు ఉండదనమాట. ఆవిడ తులసిని నువ్వు భూలోకంలో జన్మిస్తావు అని చెప్పి శపించింది ఇక్కడ ఉండకుండా. అయితే తులసి మీద కొంచెం మక్కువ కలిగినటువంటి సుదాముడు అనే కృష్ణాంగ సంభూతుడు, అంటే కృష్ణుడి శరీరంలో నుంచి కృష్ణుడి యొక్క అంశతో జన్మించినటువంటి వాడు. ఈయన కృష్ణుడి యొక్క పరివారంలో ఉంటాడు. ఆయన ఒకప్పుడు తులసిని చూసి ఇష్టపడ్డాడు. కానీ ఇది గోలోకంలో ఇలాంటి వాటికి వేటికి అవకాశం ఉండదు. అందువల్ల ఇదంతా నెమ్మదిగా పైకి కూడా ప్రకటించే అవకాశం లేదు. ఈ సందర్భంలో ఒకసారి రాధాదేవి విరజతో ఉన్న కృష్ణుణ్ణి చూసి కోపపడినప్పుడు లోపలికి రానియకుండా కోపపడుతుందేమో అని భయపడి ద్వారం దగ్గర కాపలా ఉన్నటువంటి సుదాముడు ఆపితే రాధాదేవికి కోపం వచ్చి నువ్వు రాక్షసుడివైపో అని శపించింది. ఆయన ఊరుకున్నాడా? ఒక మానవకాంతలాగా నువ్వు ప్రవర్తించావు గనక నువ్వు భూలోకంలో జన్మించమని సుదాముడు ఆవిడికి శాపం ఇచ్చాడు. కానీ వెంటనే సుదాముడు బాధపడ్డాడు. అయ్యో తల్లి మీద నేను ఇలా కోపపడచ్చా? తల్లి ఎప్పుడైనా మందలిస్తే తల్లి మీద కోపపడతారా? తప్పు చేశాను అనుకున్నాడు. రాధ కూడా అంతకన్నా బాధపడింది. అయ్యో నా కొడుకు లాంటి వాడు ఎందుకో ఆపాడు, ఆగచ్చు కదా, నేను ఎందుకు ఇలా అన్నాను అని బాధపడుతుంటే కృష్ణుడు వచ్చి ఇది లోక కళ్యాణం కోసం విధి ప్రేరితంగా మీరు ఇలా మాట్లాడారు, ఒక కళ్యాణ కార్యక్రమం జరగాల్సి ఉంది అని చెప్పి ఇద్దరిని భూలోకానికి పంపిస్తూ సుదాముడి దగ్గర నెమ్మదిగా పిలిచి చెప్తాడు, నువ్వు తులసి మీద ఇష్టపడ్డావు కదా, భూలోకంలో నీకు ఆ కోరిక తీరుతుందిలే అని. అలా అన్నటువంటి ఆ సుదాముడు శంఖచూడు అనేటటువంటి పేరుతో ధనువు వంశంలో కశ్యపుడికి ధనువుకి ఉన్నటువంటి దానవ వంశంలో 4వ తరంలో జన్మించటం జరిగింది. ఆయన ఎక్కడో పుష్కర తీర్థంలో చాలా గొప్పగా తపస్సు చేసి కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జైగీష్యుడు అనేటటువంటి ఒక మహాముని ఈయనకి కృష్ణ మంత్రాన్ని ఇస్తే ఆ మంత్ర ఉపాసన చేసి దాని నుండి సిద్ధి పొందాడు. దాంతోపాటుగా కృష్ణ కవచాన్ని కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగానే ఉంటూ ఉండగా ఈ లోపల తులసి ధర్మధ్వజుడు మాధవి అనేటటువంటి దంపతులు వారు
తమకి లక్ష్మీదేవి కుమార్తెగా కావాలి అని తపస్సు చేశారు. చూడండి, ఆ కాలంలో ఆడపిల్లలు కావాలని తపస్సు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఆడపిల్లలు మహాలక్ష్మి స్వరూపాలని, తప్పనిసరిగా మాకు ఆడపిల్లే పుట్టాలని కోరుకునేటటువంటి వారు ఆ కాలంలో, పూర్వకాలంలో మన దేశంలో ఉండేవారు. అలా తపస్సు చేస్తే ఆవిడ అనుగ్రహించింది. ఈ తులసి లక్ష్మి అంశతో వారికి జన్మించింది. అందంలో కానీ, ప్రవర్తనలో కానీ, స్వభావంలో కానీ, తేజస్సులో కానీ ఈవిడితో మరెవ్వరూ పోలిక రాలేరు అని చెప్పి ఈవిడికి తులసి అనే నామకరణం చేశారు. కానీ పూర్వజన్మ వాసన ఉండడం వల్ల యుక్త వయస్సు రాగానే నారాయణుడు తనకి భర్తగా కావాలని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఈవిడ తపస్సు చేస్తే ఎన్నాళ్ళు 1,00,000 దివ్య సంవత్సరాలు చేసిందట. 10,000 సంవత్సరాలు పళ్ళు నీళ్లు తాగిందట. ఒక 20,000 సంవత్సరాలు ఆకులు మాత్రమే తిందిట. ఓ 40,000 సంవత్సరాలు ఏమీ నిరాహారం గాలి భోంచేసిందిట. ఆ తరువాత ఒక 10,000 సంవత్సరాలు నిరాహారంగా చేసిందిట. మొత్తం 1,00,000 దివ్య సంవత్సరాలు. దివ్య సంవత్సరాలు అంటే మానవులకు సంవత్సరం జరిగితే దేవతలకు ఒక రోజు, అటువంటి రోజులు 360 జరిగితే దేవతలకు ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరాన్ని దివ్య సంవత్సరం అంటారు. అటువంటి దివ్య సంవత్సరాలు 1,00,000 తపస్సు చేస్తే నారాయణుడు దర్శనమిస్తే, నువ్వు నాకు భర్తగా కావాలంటే కాదమ్మా, నువ్వు ఇక్కడ అవతరించటానికే కారణం ఒకటి ఉంది కదా. ఈ జన్మలో సుదాముడు శంఖచూడుగా జన్మించాడు, అతడికి భార్యగా ఉండవలసి ఉంది. అటుపైన మరి ఒక జన్మలో నువ్వు చతుర్భుజ నారాయణుణ్ణి, అటుపైన ద్విభుజ కృష్ణుణ్ణి పొందడానికి వీలవుతుంది. అప్పటికి రాధాదేవికి నీ మీద ఉన్నటువంటి కోపం తగ్గి నువ్వు గోలోకానికి రావచ్చు అని చెప్పాడు. సరే, అక్కడ విహారం చేస్తూ ఉన్నటువంటి ఈయన గమనించి తన్ని వివాహం చేసుకోమన్నాడు. ఆవిడ యొక్క పాతివ్రత్యం వల్ల శంఖచూడుణ్ణి ఎవరు సంహరించడానికి వీల్లేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో శివుడు వెళ్ళి అతన్ని సంహరించటానికి వెళ్ళిన సందర్భంలో విష్ణువు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి శంఖచూడు దగ్గర ఆ విష్ణు కవచాన్ని అడిగి తీసుకున్నాడు. తులసి యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశాడు. గుర్తించినటువంటి తులసి విష్ణువుని రాయి అయిపోమ్మని శపించింది. అందుకేనండి ఇప్పటికి కూడా తులసి కోటలో మనకు రాయి పెడతాం. ఆ రాయి ఏమిటి అంటే అది అందంగా శివలింగంలాగా ఏం ఉండక్కర్లా, సాలగ్రామంలాగా ఒట్టి మామూలు రాయి. ఆ రాయే దామోదరుడు, అంటే కార్తీక మాసంలో ఉండే విష్ణువుకు ఉన్నటువంటి పేరు. అటుపైన తులసి తన పాతివ్రత్యం భంగమైందన్నటువంటి బాధతో శరీరాన్ని వదిలినప్పుడు, దహనం చేసుకున్నప్పుడు ఆవిడ శరీరావయాల్లో ముఖ్యంగా ప్రధానంగా ఉండే జుట్టు తులసి మొక్కగా అయింది. నువ్వు నాకు చాలా ప్రీతిపాత్రురాలివి, నువ్వు అందరికీ ప్రియంగా ఉంటావు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంకేతంగా మనం క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి దామోదరుల యొక్క కళ్యాణాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటాం. ఉదయమంతా మనం పగటిపూటంతా చక్కగా అభిషేకాలు చేసుకున్నాం, శివుణ్ణి అర్చించుకున్నాం. సాయంకాలం వేళ అద్భుతమైనటువంటి తులసి కళ్యాణాన్ని నిర్వర్తించుకుని తత్ఫలితాన్ని తులసి దామోదరుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతమంది చేత ఇటువంటి మహత్కార్యాలు చేయించినటువంటి వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ధనం ఉండొచ్చు, కానీ సంకల్పం మంచిది లేకపోతే చేయలేరు. ధనము సంకల్పము ఉంటే అర్ధబలంతో పాటు అంగబలం కూడా ఉండాలి. ఇది ఉండి సత్కార్యాలు చేయాలనే సంకల్పం, చేయడానికి తగినటువంటి వనరులు, అంగబలం అన్నీ ఉండి వీటన్నింటినీ మించి మా అమ్మ చెప్పింది పని చెయ్యమని, అందువల్ల నేను ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాను అని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ, వీరు నిర్వర్తించడమే కాదండి, దీన్ని చూసి అనేక మంది ఇలా చేయడం మొదలుపెట్టారు. కనుక అనేక మందికి మార్గదర్శకమైనటువంటి రచనా టెలివిజన్ అధినేతలు ఉన్నారే, నరేంద్ర చౌదరి రమాదేవి దంపతి, వారికి కూడా మనం ఈ సందర్భంలో ధన్యవాదాలు తప్పనిసరిగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందరూ దీపాలు పెట్టి ఫలితాన్ని పొందలేని సందర్భంలో పూర్వకాలం దేవాలయాల్లో ఆకాశ దీపాలు పెట్టేవారు. మరి మహానగరాల్లో దేవాలయంలో ఆ ధ్వజస్తంభం ఎత్తున ఆకాశ దీపం పెడితే ఈ దీపాలు వెలిగించిన ఫలితం అందరికీ ఎక్కడొస్తుంది? అందువల్ల ఇలా సామూహికంగా
కోటి దీపాలు ఒక్క చోట వెలిగించుకున్నట్టయితే అందరికీ ఫలితం అందుతుందని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. కోటి అంటే 100 లక్షలు అని అనుకోకండి. కోటి అంటే ఒక పరిమితి, ఒక అంచు, ఒక శిఖరం అని అర్థం. అంచేత ఇక్కడ కోటి దీపాలే వెలుగుతాయి కాదండి, అనేక కోట్ల దీపాలు వెలుగుతూ అందరి ఇళ్లలోనూ వెలిగిస్తున్నాం. ఒక్క దీపం పెడితేనే ముల్లోకాల్లో చీకటి పోవాలనుకునేటటువంటి ఒక సంప్రదాయంలో, సత్సంకల్పంలో ఉన్నటువంటి జాతి మనది. గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అంటున్నాం. అటువంటిది ఇన్ని కోట్ల దీపాలు ఎన్ని లోకాల్లో, ఎంతమంది హృదయాల్లో వెలుగుల్ని నింపుతాయో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంతటి మహత్కార్యానికి సారథ్యం వహించినటువంటి రమాదేవి నరేంద్ర చౌదరి దంపతులకు కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వస్తి. తులసి పురాణ కథనాన్ని, కార్తీక వైశిష్ట్యాన్ని చక్కగా వివరించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత్ లక్ష్మి గారు. వారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది.